శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కోర్టుకు బాంబు బెదిరింపుతో కలకలం రేగింది. కోర్టులో బాంబు పెట్టామంటూ న్యాయమూర్తికి దుండగులు మెయిల్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కోర్టు వద్దకు చేరుకుని న్యాయవాదుల్ని, కక్షిదారుల్ని బయటకు పంపారు. కోర్టు ప్రాంగణంలో విస్తృత తనిఖీ నిర్వహించారు. ఫేక్ మెయిల్ గా భావిస్తున్నట్లు సిఐ నారాయణ రెడ్డి తెలిపారు. జడ్జి గారి దగ్గర నుండి ఒక మెయిల్ వచ్చింది. పోలీసు ఈ ప్రాంగణంలో బాంబు పెట్టారనే సమాచారం వచ్చిందని సమాచారం మేరకు మాకు సమాచారం ఇచ్చారు మేడం గారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మేము, మా సిబ్బంది, అంతేకాకుండా డిఎస్పీ ఆధ్వర్యంలోని ఈ క్లూస్ టీము, హెడ్ క్వార్టర్ సంబంధించిన క్లూస్ టీము అన్నీ కూడా పిలిపించడం జరిగింది. ఇక్కడ కోర్టు ప్రాంగణంలోని జడ్జి బంగ్లాలు, ప్రాంగణాలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. ప్రస్తుతం మేము పరిశీలించిన దాని మేరకు ఇక్కడ ఎటువంటి ఆధారాలు ఏం లేవు. బహుశా ఇది ఫేక్ కలగా, ఫేక్ మెసేజ్గా మేము భావిస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కోర్టుకు బాంబు బెదిరింపుతో కలకలం రేగింది. కోర్టులో బాంబు పెట్టామంటూ న్యాయమూర్తికి దుండగులు మెయిల్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కోర్టు వద్దకు చేరుకుని న్యాయవాదుల్ని, కక్షిదారుల్ని బయటకు పంపారు. కోర్టు ప్రాంగణంలో విస్తృత తనిఖీ నిర్వహించారు. ఫేక్ మెయిల్ గా భావిస్తున్నట్లు సిఐ నారాయణ రెడ్డి తెలిపారు. జడ్జి గారి దగ్గర నుండి ఒక మెయిల్ వచ్చింది. పోలీసు ఈ ప్రాంగణంలో బాంబు పెట్టారనే సమాచారం వచ్చిందని సమాచారం మేరకు మాకు సమాచారం ఇచ్చారు మేడం గారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మేము, మా సిబ్బంది, అంతేకాకుండా డిఎస్పీ ఆధ్వర్యంలోని ఈ క్లూస్ టీము, హెడ్ క్వార్టర్ సంబంధించిన క్లూస్ టీము అన్నీ కూడా పిలిపించడం జరిగింది. ఇక్కడ కోర్టు ప్రాంగణంలోని జడ్జి బంగ్లాలు, ప్రాంగణాలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. ప్రస్తుతం మేము పరిశీలించిన దాని మేరకు ఇక్కడ ఎటువంటి ఆధారాలు ఏం లేవు. బహుశా ఇది ఫేక్ కలగా, ఫేక్ మెసేజ్గా మేము భావిస్తున్నాం.